హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే నేను ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది 2 days వ్లాగ్ అండి. అండ్ ఈరోజు అయితే నాకు నైట్ రొటీన్ అనమాట ఇది. సో బెండకాయ తాలింపు చేశాను అండ్ నాకు పచ్చడి తినాలనిపించింది, పచ్చిమిర్చి టమోటా పచ్చడి. సో అందులోకి ఏమంటే చింతపండు యూస్ చేస్తాం కదా నార్మల్గా, చింతపండు యూస్ చేయకుండా ఇక్కడ నేను చింతకాయ తొక్కు యూస్ చేశానండి. సో జరుగుతూ ఉంది అండ్ ఈ లోపల ఇక్కడ ప్యాకింగ్ కూడా స్టార్ట్ అయిందనమాట. సో మోస్ట్లీ నైట్ మేము కంప్లీట్ చేసేస్తామండి ప్యాకింగ్ అనేది. ఒక 2 days డిస్పాచ్ టైం తీసుకుంటాము, ఎందుకంటే అంతకుముందు నెక్స్ట్ డేనే చేసేవాళ్ళం, బట్ చాలా లేట్ అయిపోతుందన్నమాట. సో మేము పరిగెత్తాల్సి వస్తుంది, అందుకోసం 2 days డిస్పాచ్ టైం తీసుకుంటున్నాం. అయినా కూడా అలానే ఉందిలేండి, కాకపోతే కొంచెం టైం తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే ఇంకా పాప కూడా పడుకోమంటే పడుకోకుండా పాప బాబు ఇద్దరు ప్యాకింగ్ దగ్గరికి వచ్చేస్తారనమాట. సో ఇంకా వాళ్ళని పడుకోబెట్టి చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది. ఇంకా ఫుడ్ ఆర్డర్స్ ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా వాళ్ళు పడుకున్న తర్వాతే చేసుకుంటాము, వాళ్ళతో ఉంటే అవ్వదని చెప్పేసి. అండ్ ఇక్కడ వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఈ లోపల నేను ఇక్కడ పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసాను. ఇది నేను మిక్సీ పట్టేశానండి. నార్మల్గా అయితే మనం దంచుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఏం లేదండి, పచ్చిమిర్చి టమోటా ఆనియన్ మనం పచ్చిది వేసుకుంటాము అండ్ టమోటాలో కొద్దిగా పసుపు వేసాను. మీరు కొత్తిమీర ఇవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు నెక్స్ట్ డేకి వచ్చేసి పల్లీలు లేవనమాట, అయిపోయినాయి. నేను ముందే రోస్ట్ చేసి పెట్టుకుంటాను. వస్తావా చెప్పు మా ఏం చేస్తున్నారా? వాడు చూడు, వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? పెన్ను తీసుకెళ్ళి అట్టపెట్ల మీద గీస్తున్నాడు. నొక్కమ్మ నొక్కకు, వదిలే వదిలే వదిలే. సో ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇలానే ఉంటుందండి. వాడి మధ్య పార్సిల్స్ చేసేసిన తర్వాత వాళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటే ఈ కార్ట్ వాళ్ళు ఒక పెన్తో అన్నీ రాసుకుంటారనమాట. సో వాడు కూడా తీసుకెళ్ళిపోయి రాసేస్తున్నాడు. మాకు చాలా కష్టమవుతుంది పట్టుకోవడము, బట్ తప్పదు ఇంకా. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను నెక్స్ట్ మార్నింగ్ రొటీన్ అనమాట. సో ఈరోజు నేను పొంగల్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో పొంగల్లోకి మిరియాలు అయిపోయాయి అనమాట, మిరియాల పొడి లేదు. సో మిరియాలు డ్రై రోస్ట్ చేసుకున్నాను. సో డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకుంటాను. అండ్ ధనియాల పొడి కూడా అయిపోయి ఉంది. సో నాన్ వెజ్ ప్రిపేర్ చేయాలన్నమాట, అందుకోసం అని చెప్పేసి ఇంకా ధనియాలు కూడా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటున్నా. బయట ఎక్కడ నేను తీసుకోనండి మసాలా పౌడర్స్. గరం మసాలా ఎప్పుడైనా తీసుకుంటాను, లేదంటే అది కూడా లేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. బయట చాలా తక్కువ అనమాట మసాలా పౌడర్స్. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు అందరు బయట కొనుక్కుంటారు, ఇంట్లో చేసుకోవచ్చు కదా, ఈజీనే కదా అనిపిస్తుంది. బట్ ఎవరి టైం బట్టి వాళ్ళకు ఉంటుందిలేండి. సో నాకు అయితే బయట పెద్ద నచ్చదు, ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాము. మనకు ఆల్మోస్ట్ చాలా రోజులు వస్తుందండి. సో ఇక్కడైతే నేను అది మళ్ళీ బాటిల్లో వేసేస్తే కొంచెం వేడి అవుతుంది కదా, పాడవుతుందని చెప్పేసి కొంచెం చల్లారి పెట్టేసి చల్లారిన తర్వాత బాక్సెస్కి పెట్టేస్తాను. అండ్ ఇక్కడ పొంగల్ అయితే ఆల్రెడీ నేను ఉడకపెట్టి పెట్టేశానండి. ఎప్పుడు కూడా ఆ ప్రాసెస్సే చేస్తాను, నాకు ఆ ప్రాసెస్సే బాగా నచ్చుతుంది కూడా. మా హస్బెండ్కి కూడా అంతే అనమాట. ఇంకా కుక్కర్లో పెట్టానంటే తనకు అస్సలు నచ్చదు. సో అండ్ ఇక్కడైతే నేను ఇవంతా కూడా ఫ్రై చేస్తూ ఉన్నాను. అంతలోకి కాల్ వచ్చిందనమాట కస్టమర్ నుండి. సో బిజినెస్ టైంలోనే మామూలుగా కాల్స్ అటెండ్ చేస్తాము. లేట్ నైట్ కూడా నైట్ పూట 9:30 10 వరకు కూడా అటెండ్ చేస్తున్నామండి వాట్సాప్ కాల్స్. నార్మల్ కాల్స్ అయితే ఇప్పుడు తీసుకోవట్లేదు అనమాట. బికాజ్ నార్మల్ కాల్స్ ఏమంటే చాలా టైం తీసుకుంటుంది అనమాట కాల్స్. వాళ్ళు 10 minutes 15 minutes కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. సో ఆ టైంలో మేము రిప్లేస్ ఇవ్వడానికి అవ్వటం లేదు. సో ఇక్కడ నేను వంట చేస్తూనే కాల్ వస్తే నాతోనే మాట్లాడాలని చెప్పారంట. సో లేదంటే మా హస్బెండ్ కానీ మా బ్రదర్ కానీ హ్యాండిల్ చేస్తారు. సో లేకపోతే ఇంకా నేను మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను కూడా మాట్లాడుతుంటాను. నా దగ్గర ఫోన్ ఉండి నేను వర్క్లో ఉన్నప్పుడు నేనే లిఫ్ట్ చేస్తాను. సో ఇలా వాళ్ళతో మాట్లాడేసి అయిపోయిందనమాట. టైం చూస్తే 9 కూడా కాలేదు, ఇంకా 9 ఆ టైం అయిందనమాట. సో ఈరోజైతే వీకెండ్ అనమాట. సో సండే అండి. ఇంకా సండే కూడా మేము అట్లా ఏం పెట్టుకోవట్లేదు, సండేస్ కూడా ఇస్తున్నాము, బట్ ఒక డే అయితే మేము పెట్టుకుందాం అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ మార్నింగ్ లేచేసరికి చూడండి నా వంట రూమ్ ఎలా అయిందో. సో ఇలా ఉందన్నమాట. సో అది ఇవాళ సాటర్డే అనుకుంటా అండి నేను ఇది వీడియో షూట్ చేసింది.
సో ఇట్లా ఉంటుందన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయేసరికి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయేటప్పటికి మొత్తం కూడా క్లీనింగ్ అయిపోయిందనమాట. సో నాకు చాలా వర్క్ అయితే ఉంటుంది. సో ఇది నా రొటీన్ ఇలా ఉంటుందండి. చాలా చేంజ్ అయిందనమాట. అండ్ ఇప్పుడు కూడా ఫోన్ పక్కన మెసేజెస్ వస్తున్నాయండి. సారీ సైలెంట్లో పెట్టేశాను. ఎందుకంటే నేను ఇంకేం వర్క్ చేయాలన్నా కూడా మెసేజెస్కి రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను. అండ్ తర్వాత ఎంత హ్యాండిల్ చేసినా కూడా ఉంటుంది కదా, ఇంట్లో వర్క్ చాలా ఉంటుంది. మనకెవరు పెద్దవాళ్ళు ఉండి పిల్లల్ని చూసుకోకలా ఏం లేదు కదా. సో పిల్లలతో సరిపోతుందన్నమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే నేను హెయిర్ ఆయిల్ అండి. ఇప్పుడు మనము మీకు ఏదైతే నేను పంపిస్తున్నానో అదే ఆయిల్ మేము కూడా యూస్ చేస్తాము. మా బాబు దగ్గర నుంచి మా వరకు అందరూ అదే యూస్ చేస్తాము. సో అదేంటంటే గడ్డగట్టిపోతుంది అనమాట. ప్రజెంట్ బెంగళూరులో చాలా చల్లగా ఉంది. అది కొంచెం హీట్ చేస్తున్నాను. సో అది లైట్గా హీట్ చేసి మీరు లైట్గా హీట్ చేసుకోవచ్చు అండి, లేదా డబుల్ బాయిలర్ మెథడ్లో కూడా హీట్ చేసుకోవచ్చు. సో నేను ఇంకా లైట్గా హీట్ చేసి అప్లై చేసుకుంటున్నాను. మెయిన్ స్కాల్ప్ అనేది మంచిగా అప్లై చేసుకోండి. ఇది ఎక్కువ డేస్ అయితే ఉంచుకోవద్దు. ఆయిల్ అంటే ఇదేనే కాదు, నార్మల్ ఆయిల్ కూడా సరే. డాండ్రఫ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నైట్ పెట్టుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసేసుకోండి, లేదా ఫ్యూ అవర్స్ ఉంచుకోండి, ఒక 2-3 అవర్స్ అయినా ఉంచుకోండి. బట్ ఆయిల్ పెట్టుకునేటప్పుడు మనం గోరులతో చాలామంది అనేస్తారు కదా, గోరులతో కాకుండా ఫింగర్ టిప్స్ తోటే మంచిగా మసాజ్ ఇవ్వండి. ఒక 5 minutes బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి మనకి గ్రోత్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. సో మెయిన్ స్కాల్ప్కి తర్వాత హెయిర్ లెంత్ వరకు కూడా పెట్టుకోండి. నేనైతే అంత ఎక్కువగా ఓవర్ఫ్లోయింగ్ లాగా పెట్టట్లేదు, లైట్గా పెడుతున్నాను. సో పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి అది నైట్ అనమాట, నైట్ రొటీన్ ఆయిల్ అప్లై చేసుకుంది. మధ్యలో షూట్ చేయాలంటే కంటిన్యూగా షూట్ చేయడానికి కుదరట్లేదండి. ఈసారి ఎప్పుడైనా కంప్లీట్ డేది షూట్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి హెయిర్ ప్యాక్ అయితే కలుపుతున్నానండి. మేము ఇవి టెస్టింగ్ చేస్తున్నాం అనమాట. ఇండిగో పౌడర్ హెన్నా తెచ్చాము. హెన్నా అయితే చాలా బాగా వర్క్ అయిందనమాట. ఇవి సేల్ కడుగుతున్నారు. బ్లాక్ హెన్నా అంటే అది కంపల్సరీ కెమికల్స్ ఉంటాయండి. మేము న్యాచురల్ ఇవ్వాలని చూస్తున్నాము. హార్మ్ఫుల్ కెమికల్స్ ఏది యూజ్ చేయొద్దంటున్నాం. కలర్ కోసం అలా లేకుండా న్యాచురల్ దాంతోనే చేయాలనుకుంటున్నాము. సో కొంచెం టైం పడుతుంది, చాలా మంది అడుగుతున్నారు. తర్వాత హెయిర్ వాష్ అయితే చేసేసానండి. అది మనం ప్రిపేర్ చేసిన షాంపూతో అనమాట. సో చాలా బాగుంది. ఇంకా డ్రై అవ్వలేదు, తడిగానే ఉంది. ఇప్పుడైతే నేను ఇంకా బట్టలు ఆరేయాలన్నమాట. సో మిద్ది మీదకి వెళ్తాను. సో కొంచెం ఎండ వస్తుంది ఇప్పుడు బెంగళూరులో చాలా చల్లగా ఉందండి. అసలు నా చేతులకు ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉన్నాయన్నమాట. సో అంత కూల్గా ఉంది. సో నేను కొంచెం పైన ఎండ వస్తే కొంచెం హెయిర్ డ్రై చేసుకొని అలా ఆరేసి వచ్చేస్తాను. అండ్ ఈ లోపల నేను మీకు అమెజాన్లో మనకి ఇప్పుడు సేల్ జరుగుతుంది కదండి, అల్టిమేట్ బ్రాండ్ సేల్. నేను కొన్ని శారీస్ తీసుకున్నానండి. ఇవి నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నవి, నాకు బాగా నచ్చినవి. మేబీ ఓల్డ్ ఫ్యాషన్ అయ్యి ఉండొచ్చు. సో నేను ఫ్యాషన్ గురించి అయితే పట్టించుకోనండి. నాకు నచ్చిందంటే తీసేసుకుంటాను అనమాట. నేను కట్టుకున్నానా లేదా, అంటే నేను యూజ్ చేస్తానా లేదా అని ఒక్కటే చూసుకుంటాను. కాకపోతే ఇప్పుడు ఇది ట్రెండ్ ఉంది, ఇది కట్టేసుకోవాలి, ఇది ట్రెండ్ లేదు కదా, ఇది కట్టుకోవద్దు, సో ఇట్లా ఏమి ఉండదు అనమాట నాకు. సో ఫస్ట్ చూపించేస్తాను. నాకైతే చాలా నచ్చిందండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదేంటంటే బ్లూ శారీ అనమాట. మొత్తం కూడా ఇది ఏం వర్క్ అంటారో నాకు తెలీదు. సో మీరు చూడొచ్చు, మొత్తం కూడా మనకి ప్యారెట్ డిజైన్, మొత్తం మీనాకారి వర్క్ లాగా వచ్చిందనమాట. అసలు కలర్ కాంబినేషన్ నాకు చాలా చాలా నచ్చిందండి. నేనైతే క్వాలిటీ ఇలా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా చాలా బాగా వచ్చిందనమాట క్వాలిటీ. నాకు దీని కాస్ట్ వచ్చేసరికి 900 రూపీస్ రేంజ్లో వచ్చేసింది. నేను మొన్న చెప్పాను కదా మీకు, ఎథ్నిక్ జంక్షన్ అని ఒక బ్రాండ్ ఉందండి, అందులో ట్రై చేయమని. నాకు తెలిసి ఈ శారీ ఆ బ్రాండ్గానే గుర్తుంది నాకు. సో ఇదేమంటే మేము ఫస్ట్ కట్టుకుందాము, తర్వాత పాపకి లెహంగా స్టిచ్ చేపిద్దాం అనుకుంటున్నాను. తనకి ఈ ఫెస్టివల్కే అనుకున్నాను కానీ బట్ అయ్యేలాగా లేదు. ఎందుకంటే నాకు స్టిచ్ చేయడం కుదరదు. బయట ఇవ్వాలంటే వాళ్ళు అసలు ఇవ్వరు, చాలా లేట్గా ఇస్తారు. సో పిల్లల బట్టలు స్టిచ్ చేయరనమాట ఇక్కడ దగ్గరలో. స్టిచ్ చేయించాలంటే 3000-4000 అడుగుతున్నారండి ఒక్క లెహంగా స్టిచ్ చేయించడానికి. సో మనకి వర్క్ వచ్చుండి అంత ఇవ్వాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. సో నాకు కూడా అలానే అనిపిస్తుంది, మరి చూడాలి. సో ఇదైతే నాకు చాలా చాలా నచ్చిందండి. సో మనకి బార్డర్ అంతా కూడా డబల్ షేడ్ ఉంటుందన్నమాట. బ్లూ అలాగే పింక్ మిక్స్ లాగా వస్తుందన్నమాట షేడ్ అనేది. సో దీనికి కొంచెం కింద పెడతానండి, కెమెరా సరిగా కనిపించట్లే మీకు శారీ. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి బార్డర్ అండి. పైన బార్డరు కింద బార్డరు సేమ్ ఉంటుందన్నమాట. శారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది. ఈ పళ్ళు వచ్చేసరికి ఇలా గ్రీన్ వస్తుందండి. మనకి షార్ట్ పళ్ళునే వస్తుంది. ఇట్లా గ్రీన్ వచ్చి ఇట్లా ట్యాజెస్ కూడా ఉంటాయన్నమాట. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో వస్తుందండి. గ్రీన్ వైట్ మిక్స్డ్ ఉంటుందన్నమాట. సో దీనికి బ్లూ కలర్ శారీ కదా, సో బార్డర్ వచ్చేసరికి మెరూన్ ఇచ్చారు, బట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ ఇచ్చారనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. చూపిస్తున్నాను. మనకి మీనాకారి వర్క్కి మొత్తం కూడా ఇలా వస్తుందన్నమాట. అండ్ క్లాత్ కూడా మనకి
థిక్నెస్ ఏం లేదండి, నార్మల్గానే ఉంది అండ్ మంచిగా మనుగుతుంది కూడా. సో ఈ శారీ అయితే నేను చాలా ఇయర్స్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను, శారీ లాగా కానీ డ్రెస్ లాగా కానీ, బట్ తీసుకోలేదు. బట్ ఈసారి అయితే తీసేసుకున్నాను అనమాట. నాకు ఇది చాలా తీసుకోవాలని ఉండే, కట్టుకోవాలని కూడా ఉండింది కాంబినేషను. సో అందుకోసం ఈసారి జనవరి వస్తుంది కదా, దానికోసం అని తీసుకున్నా. ఇప్పుడు తీసుకుంటే కదా నేను అప్పుడు కూడా బ్లౌజ్ కుట్టిస్తానో లేదో తెలీదు. సో అలా ఉంటుంది అనమాట మనతోటి. సో పైన ఆరెంజ్, పైన ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారండి, చిన్నది ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్. అందరికి తెలిసిన కలర్సే. క్వాలిటీ నేను ఎట్లా వస్తుందో అనుకున్నాను కానీ బాగానే వచ్చిందండి. దీని కాస్ట్ వచ్చేసరికి 600 రూపీస్ పడింది అనమాట నాకు. సో కింద బార్డర్ వచ్చేసరికి కొంచెం పెద్దది వస్తుంది అండ్ పైన బార్డర్ వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ వస్తుంది అనమాట. ఈ పళ్ళు వచ్చేసరికి ఇట్లాగా చిన్నగా గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారండి, అది కూడా చాలా షార్ట్ పళ్ళు ఉంటుంది కదా, సో అలా అనమాట. ఇంకా శారీ మొత్తం కూడా ప్లెయిన్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా చూపిస్తాను, బ్లౌజ్ కూడా వచ్చింది అనుకుంటున్నా. సో బ్లౌజ్ అయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారండి. సో మొత్తం కూడా సేమ్ రన్నింగ్ శారీ అనమాట. బ్లౌజ్ వచ్చేసరికి 2 తీసుకున్నాను, నాకు పెట్టిన ప్రైస్కి చాలా వర్త్ అనిపించింది. అండ్ తర్వాత శారీ తీసుకున్నాను కదా, సో బ్యాంగిల్స్ కూడా తీసుకుందామని చెప్పేసి ఇవి తీసుకున్నా. ఇది యూబెల్లా నుంచి తీసుకున్నానండి, ట్రై చేయండి, బాగున్నాయి అనమాట, నాకు నచ్చాయి. తీసుకున్నది వచ్చేసరికి ఈ కలర్ తీసుకున్నాను. మనకి ఇందులో వైట్, సిల్వర్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. బ్లాక్ ఫినిషింగ్ అంతా కూడా ఉంది. ఇదేంటంటే మనకి 4 వస్తాయండి. తర్వాత ఇలా మనకి గుండులాగా వస్తుంది కదా, నాకు వీటి నేమ్స్ ఏమంటారో తెలియదు. సో ఇట్లాంటివి కూడా ఒక 8 అట్లా వస్తాయి అండ్ ప్లెయిన్ బ్యాంగిల్స్ వస్తాయి అనమాట. సో ఇది సెట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంతకుముందు కూడా నేను తీసుకున్నాను, నావి అవి ఏమైనాయి అంటే మిస్ అయ్యాయి అనమాట, కనిపించలేదు. అందుకని మళ్ళీ ఇంకొక సెట్ తీసుకున్నాను. ఇవేమంటే నాకు వేటి మీద కన్నా సెట్ అయిపోతాయండి. అంటే నేను ఎక్కువగా నాకు కంపల్సరీ మ్యాచింగ్ ఉండాలి, అది ఇది అన్నీ మెయింటైన్ చేయడం నా వల్ల కాదని, నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు అన్ని మెయింటైన్ చేయాలంటే. అందుకోసమని నాకు మ్యాక్సిమం నేను ఏం తీసుకున్నా కూడా అన్నిటి మీదకి సెట్ అయిపోయే విధంగా తీసుకుంటాను అనమాట. సో బ్యాంగిల్స్ కూడా అంతే. సో అవి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఒక సన్ స్క్రీన్ తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి మనకి ధర్మాకో నుంచి తీసుకున్నాను అనమాట. ఇది తీసుకొని కూడా చాలా డేస్ అవుతుంది, ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. సో రీసెంట్గా మా పాపకి స్కిన్ ప్రాబ్లం వచ్చిందనమాట. సో మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు పిల్లలకి వేరే సజెస్ట్ చేశారు. నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానులేండి, వేరే వీడియోస్లో. సో అవేమంటే మనకి ఓన్లీ మినరల్ బేస్డ్ ఉంటుందంటే. తర్వాత నేను యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్ కొన్ని నేను కనుక్కున్నాను అనమాట. నేను ఇవి యూస్ చేయొచ్చా, డాటన్కి యూస్ చేస్తున్నాను మాయిశ్చరైజర్ కింద అలా కనుక్కుంటే, సో ఆమె కొన్ని అంటే బ్రాండెడ్లో కూడా మనకి చాలా రకాలు ఉంటాయి కదా అండి. సో ఆ రకాల్లో మనకి సెరామైట్ సంథింగ్ చెప్పారు, అది బాగుంటుంది యూస్ చేయమన్నారు. సో లక్కీగా నేను యూస్ తీసుకున్నది కూడా అదే అనమాట. సో అట్లానే ధర్మాకో కూడా అడిగాను, ఈ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయని చెప్పారు. అండ్ ఇంకొన్ని బ్రాండ్స్ అడిగాను, బట్ నేను చెప్పదలుచుకోవట్లేదు. ఎవరైనా పర్సనల్గా కావాలంటే అడగండి, చెప్తాను. సో మనం మంచి బ్రాండ్స్ అనుకుంటాం కానీ వాటిల్లో మా అమ్మ అయితే సజెస్ట్ చేయలేదన్నమాట. సో ఇది సజెస్ట్ చేశారు. ఇది కూడా 1% హైడ్రానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్ ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే జస్ట్ పంప్ లాగా ఉంటుందండి, మనం పంప్ చేసి వేసుకోవడమే. సో డాక్టర్ ఏం చెప్పారంటే మేము ఇంట్లో ఉన్నా కూడా కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది యూస్ చేయాలండి, మీ స్కిన్ మంచిగా ఉండాలి అంటే అని చెప్పారు. సో నేను మా పాపకైతే డైలీ 2 times యూస్ చేస్తూ ఉంటే తనది చాలా డ్రై స్కిన్ అండి. సో నేను డాక్టర్ చెప్పిన విధంగానే అన్నీ కూడా ఫాలో అవుతున్నాను అనమాట. సో తనకి రిజల్ట్ని బట్టి ఒక 1 month యూస్ చేసిన తర్వాత నేను మీతో షేర్ చేస్తాను. సో ఇదొకటి కంపల్సరీ మీరు కూడా యూస్ చేయండి. SPF 50 ఉంది ఇది, బట్ మీకు SPF 30 అలా అయినా కూడా సరిపోతుంది ఇంట్లో ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి చిన్నది మేబిలిన్ నుంచి ఫిట్ మీ ఫౌండేషన్ ఒకటి తీసుకున్నానండి. ఇలా పోయినసారి తీసుకున్న నాకు సెట్ అవ్వలేదు అనమాట, అందుకని మేబిలిన్ ఒకటి తీసుకున్నాను. ఇదేంటంటే మ్యాట్ ప్లస్ పోర్లెస్ యాక్చువల్లీ 16 hours ఉంటుంది, SPF 22 అని చెప్పేసి ఇచ్చేసారు ఇందులో. సో ఇందులో మనకి ఏంటంటే షేడ్స్ ఉంటాయండి. ఇదే మనకి 320 రూపీస్ పడిందండి, 329. మనకి అమెజాన్లో ఏంటంటే ఆఫర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది అనమాట. సో ఇవన్నీ నేను తీసుకున్నవి. శారీస్ నచ్చాయా లేదా అనేది తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.